సత్యం అయితే అక్కడ అలా ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడికి చిన్ని వచ్చి మామయ్య మామయ్య నువ్వు నాతో మాట్లాడాలి మామయ్య, నువ్వు నాతో మాట్లాడాలంటే నేను ఏం చేయాలి చెప్పు మామయ్య, ప్లీజ్ మామయ్య, నువ్వు అలా మౌనంగా ఉండకు మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను నీతో మాట్లాడాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలని చెప్పి అంటాడు. ఇంతలో బాలరాజు అయితే ఆ దేవ దగ్గరికి వెళ్తాడు. ఇక దేవ అయితే ఏంటి వచ్చిన సంగతి చెప్పు అని చెప్పి అంటాడు. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, కావేరిని బయటకు తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు కావేరిని ఎందుకు బయటకు తీసుకురావాలనుకుంటున్నావు అని చెప్పి అడిగితే 10 ఏళ్ళుగా చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తుంది కదా, అందుకే కావేరిని బయటకు తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. దానికి దేవ అయితే మై డియర్ ఫ్రెండ్ నన్ను క్షమించు అని చెప్పి ఒక తుపాకీ తీసుకొని బాలరాజుకి అయితే గురిపెడతాడు. దాంతో బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలరాజు అయితే పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు. ఇక ఆ తుపాకీతో దేవ అయితే బాలరాజుకి షూట్ చేసేస్తాడు. ఇక బాలరాజు కాళ్ళ మీద అలాగే వీపు మీద అన్ని చోట్ల తుపాకీతో కాల్చేస్తాడు. ఇంతలో చిన్ని వాళ్ళ మామయ్య అయితే నాకు ఇంకెప్పుడు కూడా నువ్వు రాజును కలవను మాట్లాడను అని మాట ఇవ్వు చిన్ని, అలా అయితేనే నేను నీతో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం. దానికి చిన్ని అయితే మాట ఇవ్వబోతూ ఉంటే అక్కడ బాలరాజు పడిపోతే ఇక్కడ చిన్నికి ఎక్కుళ్ళు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక బాలరాజుని కాపాడేది ఎవరు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.